రేపు మేము చెప్పినా వినలేనటువంటి పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు. రేపు మా కార్యకర్తలకు మేము నచ్చ చెప్పలేనటువంటి పరిస్థితికి మీరు తీసుకొచ్చే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదని మా నాయకుడు జగనన్న ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రారంభమైన రోజు నుంచి చెబుతూనే ఉన్నాడు. రేపు మా కంట్రోల్ ఉండదు, అర్థం చేసుకోండి. పోలీస్ అధికారులు కూడా గుర్తుంచుకోండి, తొందరపడకండి, ఈ విద్యుత్ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. ఎంత చెబుతున్నా కూడా ఇల్లే పర్యవేక్షించి కొట్టిస్తుంటే ఇప్పుడు మాజీ మంత్రులు ఇండ్లే తగలబెడుతుంటే ఈ రాష్ట్రంలో మామూలు పరిస్థితి. ఇప్పటి వరకు భారతదేశంలో బీహార్ ఒక్కదాన్నే మనం అంతా అనుకున్నాం, అమ్మో బీహార్కి పోకూడదు బాబు. ట్రైన్లో బీహార్కి పోతే ఇవి వేసుకుంటారంట, కిటికీలు విండోస్ క్లోజ్ చేస్తారంట బీహార్లో పోయేటప్పుడు. బీహార్ దాటిన తర్వాత వేస్తారు, ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి రాళ్ళేస్తాడు ట్రైన్లోకి తెలియదు. ట్రైన్కి రేపు బీహార్ కాదు, ఆంధ్రప్రదేశ్లో బయలుదేరిన ట్రైను మళ్ళా ఇటు ఒరిస్సానో, ఇటు కర్ణాటకనో, ఇటు తమిళనాడు, ఇటు తెలంగాణ బార్డర్ చేరేంత వరకు, ఛత్తీస్గఢ్ బార్డర్ చేరేంత వరకు ట్రైన్లో కిటికీలు వేసుకునే పరిస్థితి తీసుకొస్తుంది ఈ ప్రభుత్వం. సరే ఏమన్నా మేము ఒక్కటే మాట చెప్తున్నాం, మా అన్న తరపున అందరి తరపున చెప్తున్నాం. కూర్చోండి ఒక్క నిమిషం. తెలుగుదేశం చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ ఎవరో పెట్టిన పార్టీని లాక్కున్నది, ఎవరో స్థాపించిన పార్టీని నాది అని తీసుకున్నది, వెన్నుపోటు పొడిచి పార్టీని స్వాధీనం చేసుకున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. ఒక తండ్రి ఆశయం కోసం పోరాటాలతో ఒక కొడుకు పెట్టిన పార్టీ ఇది. దేశాన్ని శాసించే ఢిల్లీ పాలనను ఎదురు తిరిగి 16 నెలలు జైలు జీవితం అక్రమ కేసులతో పెట్టినా ఎదుర్కొని పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో, జోగి రమేష్ అన్నో, నారాయణ స్వామి అన్నో, ఇంకొకరు కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళు ఇచ్చుకోవాలా. ఇంకా మేమే కంట్రోల్ చేస్తుంటాం, వద్దురా బాబు మనం పద్ధతిగా అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యం ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా ఆధారపడి కూడా లేరు. మరలా చెప్తున్నా, పోరాటాలతో పురుడు పోసుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిత్రమా, వాళ్ళు చేయగలిగింది రెండే రెండు: కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం,